చికిత్స పొందుతున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పలువురు ఎమ్మెల్సీలు పరామర్శించారు. విజయనగరంలోని బొత్స నివాసంలో తలశిల రఘురాంతో సహా 11 మంది ఎమ్మెల్సీలు తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీలతో బొత్స సత్యనారాయణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పలువురు ఎమ్మెల్సీలు పరామర్శించారు. విజయనగరంలోని బొత్స నివాసంలో తలశిల రఘురాంతో సహా 11 మంది ఎమ్మెల్సీలు తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీలతో బొత్స సత్యనారాయణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈరోజు పెద్దలు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణరావు గారు ఇటీవల శాసనమండలిలో కొంత అస్వస్థతకు గురైన సందర్భంగా వారు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వారిని పరామర్శించాలని చెప్పి మేమంతా కూడా ఎమ్మెల్సీలు ఇక్కడికి రావడం జరిగింది. నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఆ రోజే వద్దాం అనుకున్నాం. కానీ అక్కడ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. అందుకని ఆయనకి ఈరోజు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆ పైడి తల్లి ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన భవిష్యత్తులో కూడా మరింత ఆరోగ్యంగా ఉండాలని, మా అందరికీ మార్గదర్శకత్వంగా ఒక నాయకత్వం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేవలం ఆయన పరామర్శ కోసం అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అందుబాటులో ఉన్న శాసనమండలి సభ్యులందరం వచ్చాం. ఇంకా కొంతమంది కూడా రావాల్సి ఉన్నా కూడా ముందు చెప్పలో అనుకోకుండా వచ్చిన కారణంగా ఒక 20 మంది వరకు రావడం జరిగింది. ఈరోజు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? చూసుకుంటే ఈ రోజు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఈ రోజు పరామర్శించడానికి వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్సీలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అయితే, మండల శాసనసభ నేత సత్యనారాయణ అయితే పరామర్శనానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితోటి ప్రత్యేక సమావేశం కూడా ఆయన ఈ రోజు ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. గతంలో జరిగిన శాసన మండలి సమావేశాల్లోనైతే లడ్డు వివాదం సమయం నేతృత్వంలో జరుగుతున్న చర్చల నేపథ్యంలోని ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యి చెకప్ చేసుకున్న నేపథ్యంలో మనం కొన్ని వార్తలు కూడా విన్నాము. ఆసుపత్రులకు వెళ్లారు, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పేసి దాని నుంచి కేవలం వైద్యం సూచన మేరకు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటాం బొత్స సత్యనారాయణ ఈ రోజు ఎమ్మెల్సీలంతా వచ్చి ఈ రోజు పరామర్శించడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యం మనం చూసుకుంటే ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. నేను ప్రతి వచ్చిన ఒక్కరికి కూడా హుషారుగా మాట్లాడుతూ వాళ్ళతో పలకరిస్తూ కష్టసుఖాలు తెలుసుకుంటూ పార్టీ పరిస్థితి ఏంటి, జరగబోయే రానున్న నేపథ్యంలో ఏం చేద్దాము తదితర అంశాల మీద కూడా చర్చించినట్టు అయితే తెలుస్తుంది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమేష్.